చిట్యాల మండలం వెంకటాపురం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం స్నేహితులతో వచ్చాడు యాదయ్య. ఆ డ్యామ్ దగ్గర స్నానానికి వెళ్లి కొట్టుకుపోయినట్టుగా చెప్తున్నారు స్థానికులు. బ్రేకింగ్ న్యూస్, శ్రీశైలం డ్యామ్ లో అనుకోని ప్రమాదం జరిగింది. డ్యామ్ లో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తిని సొప్పరి యాదయ్యగా గుర్తించారు. యాదయ్యది నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెంకటాపురం. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం స్నేహితులతో వచ్చాడు యాదయ్య. డ్యామ్ దగ్గర స్నానానికి వెళ్లి కొట్టుకుపోయినట్టుగా చెప్తున్నారు స్థానికులు. విషాద ఘటన చోటు చేసుకుంది శ్రీశైలం డ్యామ్ వద్ద. అనుకోని ఘటన. ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. డ్యాంలో పడి వ్యక్తి గల్లంతైనట్టుగా తెలుస్తోంది. స్నానానికి వెళ్ళి ఆ డ్యాంలో ఆ వ్యక్తి గల్లంతైన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. రౌండప్లో మీరు చూడొచ్చు. వ్యక్తి డ్యాంలో ఉన్నటువంటి నదీ ప్రవాహానికి కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆ వ్యక్తి కాపాడమంటూ, ఆ వ్యక్తి చేతులు పైకి లేపి కాపాడమంటూ అర్థనాదాలు చేస్తున్నప్పటికీ అక్కడ నదీ ప్రవాహానికి ఎవరు సాహసం చేయని పరిస్థితి. ఆ వ్యక్తి డ్యాంలో పడి కళ్ళెదుటే కొట్టుకుపోతుంటే చూడడం తప్ప ఇంకా ఏమీ చేయలేని దుస్థితి అక్కడ. యాదయ్యగా చెప్తున్నారు. చొప్పరి యాదయ్య అనే వ్యక్తి నల్లగొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన చొప్పరి యాదయ్య అనే వ్యక్తి శ్రీశైలం డ్యాంలో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చాడు ఆ వ్యక్తి. అయితే కొంతమంది స్నేహితులతో కలిసి ఆ డ్యామ్ వద్ద స్నానానికి దిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా కాస్త లోపలికి వెళ్ళడంతో ఉధృతమైన ప్రవాహానికి ఆయన కొట్టుకుపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ వ్యక్తి గల్లంతైన దృశ్యాలు కూడా కొంతమంది కెమెరాలో బంధించారు. ఆ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. రౌండప్ చేసిన సర్కిల్లో మీరు గమనించవచ్చు. ఆ వ్యక్తి అప్పటికి ప్రాణాలతోనే ఉన్నాడు. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. తనని కాపాడమంటూ చేతులు పైకి చాపి అర్థిస్తున్నాడు, అర్థనాదాలు చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అంతటి ఉధృత నదీ ప్రవాహంలో అక్కడ ఎలాంటి సహాయక చర్యలు కాపాడేందుకు కూడా అక్కడ రెస్క్యూ టీం కూడా ఉండదు. అనుకోని ఘటన అది. ఆ ఘటనలో ఒక్కసారిగా ఆ వ్యక్తి ఆ పిల్లర్ దగ్గరకు వెళ్ళి అక్కడే పూర్తిగా మునిగిపోయి నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. బహుశా ఆ వ్యక్తికి ఈత వచ్చినా కూడా అంతటి ఉధృతమైన నదీ ప్రవాహంలో ఎదురీదడం చాలా కష్టం. కానీ అక్కడ డ్యామ్ను పట్టుకునేందుకు కూడా, డ్యామ్లోని పిల్లర్ను పట్టుకునేందుకు కూడా అతనికి సహాయం కూడా లేని పరిస్థితి. అంతటి ఉధృతమైన ప్రవాహంలో ఒక్కసారిగా అతనికి అలాంటి పరిస్థితులు కూడా అక్కడ లేని పరిస్థితి. డ్యాంలో ఆ వ్యక్తి గల్లంతవుతుంటే స్థానికులంతా కూడా చూస్తూ నిలబడిపోయారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నిజంగా ఆ వ్యక్తిని కాపాడడానికి కూడా ఎలాంటి దారులు లేవు అక్కడ. ఆ వ్యక్తి గల్లంతవుతుంటే కూడా కొంతమంది కెమెరాలో బంధించారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. కళ్ళెదుటే ఆ వ్యక్తి గల్లంతవుతుంటే అత్యంత దారుణమైన ఘటన ఇది. చొప్పరి యాదయ్యగా గుర్తించారు. అతనిది నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెంకటాపురంగా చెప్తున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనాని కోసం స్నేహితులతో వచ్చాడాయన. డ్యామ్ దగ్గర స్నానానికి వెళ్ళి కొట్టుకుపోయినట్లుగా స్థానికులు చెప్తున్నారు. మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. పక్క ఫోటోలో ఉన్న వ్యక్తి ఆయన చొప్పరి యాదయ్య. డ్యామ్ కింద పర్యాటకులు చాలామంది అక్కడ స్నానాలు చేయడానికి వెళ్తుంటారు సాధారణంగా. కానీ ఇప్పుడు నదీ ప్రవాహం చాలా తీవ్రంగా ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ ఆయన ఏమీ కాదులే అనుకుని బహుశా నదీ ప్రవాహంలోకి, నదిలోకి కాస్త లోతులోకి వెళ్ళుంటాడు, కాస్త ముందుకు వెళ్ళుంటాడు. ఆ క్రమంలోనే ఆయన అక్కడ కొట్టుకుపోతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. స్నానం చేస్తున్న క్రమంలో కొట్టుకు వస్తూ అక్కడి వరకు కొట్టుకు వచ్చినట్టు కనబడుతుంది. అక్కడ కొంతమంది ఉన్నారు స్థానికులు. అక్కడ చూడ్డానికి వచ్చిన వ్యక్తులంతా కూడా ఎవరో ప్రవాహంలో కొట్టుకు వస్తున్నట్టుగా గమనించి అది కెమెరాలు బంధించారు. వ్యక్తి పైకి చేతులు లేపి తనని కాపాడమంటూ అర్థిస్తుంటే చాలామంది అక్కడ స్థానికంగా సమాచారం అందించారు అధికారులకు. కానీ అప్పటికే ఆ వ్యక్తి గల్లంతైన పరిస్థితి. ఎస్, హుసేన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. హుసేన్, వ్యక్తి ఆ నదిలో గల్లంత అవుతుంటే చేతులు లేపి కాపాడమంటుంటే కూడా ఏమి చేయలేని పరిస్థితి. అంతటి ఉధృత నదీ ప్రవాహంలో అతన్ని కాపాడేందుకు కూడా అప్పటికప్పుడు అక్కడ ఎలాంటి సహాయక చర్యలు కూడా లేని పరిస్థితి. ఎవరా వ్యక్తి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎట్లా జరిగింది ఘటన? రాధా, శ్రీశైల జలాశయం దిగువన ఉన్నటువంటి లింగాల గట్టు పాతాళగంగ సమీపంలో ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ స్నానాలు ఆచరించేందుకు అటు కుడిగట్టు కాలువను, ఇటు ఎడమగట్టు కాలువకు సంబంధించి అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం కృష్ణ పుష్కరాల నేపథ్యంలో అక్కడ ఘాట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది భక్తులంతా కూడా శ్రీశైలానికి వచ్చిన వారంతా కూడా జలాశయాన్ని సందర్శిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నదీ పర్వాలను చూసి కనువిందు చేసేందుకు, ఎంజాయ్ చేసేందుకు పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు పర్యాటకులు. అయితే కృష్ణమ్మ పర్వలు పెడుతున్నటువంటి కృష్ణమ్మ ప్రవాహంలో కొంతమంది స్నానం ఆచరించేందుకు ఆ దిగు పక్కన ఉన్నటువంటి లింగాల గట్టు దగ్గర ఉన్న ఆ మెట్ల దగ్గర దిగి స్నానం ఆచరిస్తారు. కొంత ఈత వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.
అయితే ఒక నీటి ప్రవాహం పెరగడం పైనుంచి ఆ డ్యామ్ యొక్క గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న వారు ఈ ఆ, ఇతను ఒక వ్యక్తి నీళ్ళలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఇది మనకు కనిపిస్తుంది. ఇది నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన చొప్పరి యాదయ్యగా స్థానికులు గుర్తించారు. శ్రీశైలం మల్లికార్జున దర్శించుకునేందుకు తన స్నేహితులతో కలిసి వచ్చినటువంటి వ్యక్తి ఒక్కసారిగా డ్యామ్ దిగువ ప్రాంతాన లింగాలగట్టు వద్ద ఆ స్నానం ఆచరించేందుకు వెళ్ళాడు. అయితే కొద్దిగా లోపలికి వెళ్ళడంతో ఒకసారిగా ప్రవాహం పెరగడము వాటర్ దీంతో ఈత వచ్చిన అతను ముందుకు రాలేని పరిస్థితి, బయట పడలేని పరిస్థితి. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి విజువల్స్ కూడా మనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్తనాదాలు పెడుతున్నారు, కాపాడండి అనేసి వేడుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తలమాతపై కనిపిస్తుంది, చేతులు ఎత్తుతా ఉన్నాడు. కాపాడండి అని చెప్పినా ఎవరు సాహసం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా దిగువకు వచ్చేటువంటి సుమారు 2 లక్షల 2 లక్షలకు పైగా క్యూసెక్ల వాటర్ దిగువకు విడుదల చేశారు. శ్రీశైల జలాశయం నుంచి నాగార్జున సాగర్ కి వెళ్ళేటువంటి ప్రవాహం అది. ఆ ప్రవాహంలో మనిషి ఎవరు వెళ్ళినా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. గజ ఈతగాళ్ళకే సాధ్యం కాదు ఆ యొక్క ప్రవాహాన్ని ఎదురుయడం, బయట పడడం అంటే కష్టతరంగా మారినటువంటి ఆ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. లింగాలగట్టు ప్రాంతానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు, స్నానం ఆచరించేందుకు అక్కడ వెళ్తున్నారు. కానీ గంటకు నీటి ప్రవాహం పెరుగుతుండడంతో ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైల జలాశయ డ్యామ్ అధికారులు 18 అడుగుల మేర లిఫ్ట్ చేసిన గేట్లు 10 అడుగులు పై ఎత్తినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా ప్రవాహం పెరిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే హెచ్చరికలు జారీ చేయడంలో కానీ లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లింగాలగట్టు ప్రాంతాలు, అటు కుడిగట్టు ఎడమగట్టు ప్రాంతాలకు సంబంధించిన ఆ ప్రాంతంలో సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం యొక్క వేగం తెలియనటువంటి వారు వస్తుంటారు, లేకపోతే కాస్త కూస్తో ఈత వచ్చినటువంటి వారు ఉంటారు, లేకపోతే మెట్ల దగ్గర దిగి అక్కడ కాస్త స్నానం ఆచరించి శ్రీశైలం మల్లాన్ని దర్శించుకోవాలనేటువంటి వారు వస్తుంటారు. కానీ ప్రమాదవశాత్తు తెలియక వాటి ప్రవాహం వేగం తెలియక అక్కడ ముందు లోపలికి వెళ్ళినటువంటి కాస్త ఒక 10 అడుగులు లేదా 10 మీటర్ల లోపలికి వెళ్ళినా సరే ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే నిన్నటి జరిగినటువంటి ఘటనగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇతను నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. తను ఇప్పటి వరకు ఉన్నాడా, లేకపోతే ఎక్కడన్నా గట్టును చేరుకున్నాడా, లేకపోతే ఏమయ్యాడా అనేటువంటి మాత్రం ఇంకా ఆచూకీ తెలియలేదు. దానికోసం పోలీసులు దోమలపేటకు సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా శ్రీశైల జలాశయం వద్ద మాత్రం నీటి ప్రవాహం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మరోవైపు శ్రీశైల జలాశయానికి వచ్చేటువంటి వాటర్ ఈ వరద ప్రవాహానికి కనువిందు చేసేందుకు అక్కడ గేట్లు ఎత్తినటువంటి నేపథ్యంలో పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది, హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు పహారా కాస్తా ఉన్నా కూడా అక్కడ అనౌన్స్ చేసేటువంటి పక్క వ్యవస్థ లేదు. అనౌన్స్ చేస్తూ ఎప్పటికప్పుడు పోలీసు వ్యవస్థను అటు సెక్యూరిటీని పెట్టి మైక్ ద్వారా అనౌన్స్ చేస్తే తప్ప కొంత అలర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రాంతాల్లో ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు ఛాన్స్ ఉంది. అయితే అలా తప్పనిసరిగా అలాంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని అక్కడికి వచ్చేటువంటి భక్తులంతా చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఒక వ్యక్తి గల్లంతైనటువంటి ఘటన మాత్రం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వాటర్ ప్రవాహంలో కృష్ణమ్మ ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి విజువల్ స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి. రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ హుసేన్. శ్రీశైలం డ్యాంలో అనుకోని ప్రమాదం జరిగింది. ఆ వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తిని చొప్పరి యాదయ్యగా గుర్తించారు. యాదయ్యది నల్లగొండ జిల్లా చెప్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. చిట్యాల మండలం వెంకటాపురం చెందిన యాదయ్య ఆ నదిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. డ్యామ్ దగ్గర స్నానానికి వెళ్ళి కొట్టుకుపోయినట్టుగా స్థానికులు చెప్తున్నారు. పర్యాటకులు పెద్ద ఎత్తున శ్రీశైలం చేరుకుంటుండడంతో ఒక్కసారిగా అక్కడ అప్రమత్తంగా ఉండాలని ఆర్టీవీ కూడా సూచిస్తుంది. ఎందుకంటే నదీ ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. 10 గేట్లు ఎత్తి భారీగా కిందికి నీటిని వదులుతున్నారు. ఆ ప్రాంతంలో కనుక మీరు ఇలాంటి రిస్కులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం. దయచేసి అక్కడ వెళ్ళిన పర్యాటకులు మీకు ఉత్సాహం ఉంటే కాస్త అక్కడ దగ్గరలో దూరంలో ఉండి చూసే ప్రయత్నం చేయండి. కానీ నదీ ప్రవాహంలో దిగి స్నానం చేయడానికి లేదా స్నానం ఆచరించేందుకు అక్కడ సరైన ప్రదేశం కాదు. అక్కడ ఎలాంటి రిస్కులు చేయకూడదు. పర్యాటకులు కేవలం దూరం నుంచే చూసి అందాలను ఆస్వాదించాలి తప్ప నదిలోకి దిగి ఎలాంటి రిస్కులు చేసినా ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఆ ఉధృతమైన ప్రవాహంలో ఆ వ్యక్తి కొట్టుకుపోతుంటే చాలా బాధాకరమైన పరిస్థితి. కళ్ళెదుటో వ్యక్తి కొట్టుకుపోతుంటే కాపాడలేని పరిస్థితి. అక్కడ ఇలా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పే సిబ్బంది కూడా లేరు, సహాయక చర్యల్లో పాల్గొనే సిబ్బంది కూడా లేరు. కానీ అలాంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా చాలా బాధగా ఉంటుంది. అక్కడ కాపాడేందుకు వ్యక్తులు కూడా లేని పరిస్థితి. ఆ వ్యక్తి అర్థరాధాలు చేస్తున్నాడు, చేతులు పైకి చాపి తనను కాపాడమంటూ వేడుకుంటున్నా అక్కడ ఎవరూ ఏం చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండండి. పర్యాటకులు చాలామంది వెళ్తున్నారు కాబట్టి దయచేసి నదిలోకి దిగకుండా దూరం నుంచే అక్కడి అందాలను ప్రాంతాలను గమనిస్తూ ఎంజాయ్ చేయమని ఆర్టీవీ నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆచూకీ కోసం
గాలిస్తున్నారు. ఇంకా వ్యక్తి ఆచూకీ దొరకలేదు. పోలీసులు అయితే దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.